సీనియర్ న్యూస్ రీడర్ సాక్షి ఛానల్. నమస్కారం సార్. ఏమన్నా బాగున్నావా? నీ వృత్తిని ఏదేలే, నేనే వద్దను. తప్పు చెప్పినా ఒప్పు చెప్పినా ఏం చెప్పినా నువ్వు సాక్షి కింద పని చేస్తున్నావు కాబట్టి నువ్వు మాట్లాడాల్సిందే. ఎవరు చెప్పినారు? అసలు ఈ ఛానల్కు ఈ ఛానల్కి ఏమన్నా ఒకటే ఇది ఇస్తారా? మీ బతుకు తెరు మీది, మా బతుకు తెరు మాది. కరెక్టే, కబ్జాలు చేస్తాం మేము, లంచాలు తీసుకుంటాం మేము. ఈ పొద్దు చూడాలి స్పీకర్ గారు, నేనుంటే అప్పుడు అసెంబ్లీలో, ఆయన బిహేవియరే వేరే విధంగా ఉండే. ఇప్పుడు మా బావగారు నీల సంజయ్ గారు స్పీకర్ గా ఉండి చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రతిభా భారతి ఉంటే మంచి పేరు తెచ్చుకుంది. ఆయన ఏం చేసినాడు? ఆయన బొట్టు పెట్టుకొని వచ్చి ఇప్పుడు వచ్చే కొద్ది అంతా దిగజారుతుంది. దాని గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలే. ఎమ్మెల్యే అంటేనే కరప్ట్, వాని బాధ వాంది. 2000 యువతల అవతల 2000 తీసుకుని జనము ఏడో ఓటేస్తారు. ఇది పాతకపోయింది. కరప్షన్ అనేది పాతకపోయింది. నువ్వు కరప్ట్ కాదా? చెప్పు, కాదా? ఏదో విధంగా చేసుకోవాల్సింది. ఈ కాలం అన్ని విధాలుగా ముఖ్యమైనది ఎవరంటే పిల్లల కోసరం, భార్య కోసరం అవస్థలు పడుతున్నారు. అప్పుడు ప్రజల కోసం అవస్థ పడేవాళ్ళు. ఇంకా మా పెద్ద కొడుకు జగన్కు ఎన్ని ఉన్నాయో ఏమో. ఇప్పుడు జనం కూడా తెలుసు పార్టీ విషయంలో ఏమో చెప్తారు. మేము వచ్చేదే డెవలప్ చేస్తాం. మీరేమన్నా మమ్మల్ని ఊరు పిలిచారు? ప్రజలు చేసేవానికి ఏమైనా ఓటెత్తారు నాయన? కరప్షన్ ఈజ్ దేర్ ఎవ్రీవేర్. ఈరోజు చెప్పాలంటే మమ్మల్ని కింది దోషి పారేసినారు రాజకీయ నాయకుల్ని. ప్రతిదానికి మాకు పర్సెంటేజ్ పెట్టినారు. ₹1 ఉందంటే నీకు దాంట్లో 3%, 2%. నాకు తెలియదు, ఎందుకంటే నేను చెప్పినా ఒప్పుకోరు కాబట్టి. ఏం చేయాలప్పా అరే. ఎందుకు చెప్తారంటే ఏదో మీ వాళ్ళంతా సాధ్యగాళ్ళు. మీకు తెలుసో తెలియదు, మా నాన్న 53 నుంచి ఉన్నారు. ఈ రోజు కూడా మమ్మల్ని జనం ఉన్నిచ్చినారంటే ఏడో అంత ఎంతో మంచి ఉంది మాలో. ఈ కాన్షియస్లు వేరే వాళ్ళు నమ్మరు. ఏదో చెప్తా వాడి గురించి. నేను ఒకటి చెప్తా, సంపే కాలం పోయింది. ఒకప్పుడు మాకు కట్టెలు, రాళ్ళు, తుపాకులు, బాంబులు, కొడవళ్ళు ఇన్ని ఉన్నాయి. ఇప్పుడు లేవు. మేము కూడా ఏసీ రూములు, ఏసీ కార్లు చూసినాం. ప్రమాణం చెప్తాను, ఒక్క మగోడు లేడు, చంపే మగోడు లేడు. అప్పుడన్నా ఉంటాడు మాకు. పొద్దునోకులు మీ వాళ్ళకే పొద్దుపోవడంలే. ఏంటి చంపాలి విన్ని? నా చెప్పు, ఏంటి చంపాలా? ఏంటి చంపాలి చెప్పు? ఎవరు పోయేది? సబ్జే 302 పడి ఆ కేసులు అవన్నీ తిరుక్కుంటా పోయిందమ్మా. ఏసీ కార్లో తిరుగుతాను, ఏసీ ఇళ్లలో ఉన్నాం. ఎవరు చంపరు? చిదంబరెడ్డి గారినే. దీనికి అంతా చెప్పమంటావా? తెలుగుదేశంలో నన్ను వాళ్ళ ఆయన తీసుకుపోయి పీడియాక్ కింద ఇంటర్వ్యూ వేయించిండే. అప్పుడు ఏదో ఫోర్స్ ఉంది నా మీద. నన్ను అడిగిరి. మా అత్త లక్ష్మీపార్వతి అడిగిపోయిన అల్లుడు లోపల ఎట్లా ఇడిపి అంటే పార్టీలో చేరమాను అని. నేను మా అత్తని చివాట్లు పెట్టినా. ఏటికి నీకు ఇంట్లో హాయిగా కూర్చోకూడదు, హ్యాపన్ ఉంది అని. కొద్దిగా ఉంది ఇంకా మాకు. వీణ్ణే పొద్దున్నోకులు వాడు ఏమంటాడా? వాడు ఊరు ఇడిపిలే. ఇప్పుడు నేనేం చెప్తానా, 24 మంది ఉన్నారు. రమేష్ రెడ్డో, ఫయాజో వస్తే ఏమని అంటానమా? వాళ్ళు లీడర్లే కదా. పోయినసారి వాడు మున్సిపల్ దానికి క్యాండిడేట్ కదా. పోయి దండేసుకోవడం లేదా? లేదా తిరగడం లేదా? ఎందుకు పట్టినాం వీళ్ళని? వీడు తక్కువ చేసినాడా? వీడికి లైసెన్స్ రెన్యూల్ కావాలండి. మా లైసెన్స్ లో
ఇప్పుడు కూడా రినీల్ కాలే. దాని కామెంట్ చేసిన ఏడు గన్న అదో బరువు గన్మేళ్ళు కూడా నేను తీసుకోలే, నా కొడుకు తీసుకోలే. చంపేకాలం అయితే అందరూ ఎట్లా చంపాయాలా, ఎట్లా పిల్లలకు డబ్బులు పెట్టాలా, ఎట్లా పిల్లలు సాగాలని ఉన్నారు. మేము కత్తిచ్చి 10 లక్షలు ఇస్తే చంపరు. పొందమా వీడా ఇది కథ చెప్పండివా రే చిదంబరెడ్డి, నేను నిన్న వచ్చిన మీ ఇంటి ముందర పోయినా, నాకు పోలీసులు కూడా వద్దన్న, సిఐ కానీ ఎస్ఐ కానీ ఎవరిని వచ్చినారా? అవును, కాలం పోయింది, ఏం చేయాలి నేను చెప్పురా. నువ్వు ఎప్పుడురా మండల ప్రెసిడెంట్ ఏంది? ఎవరు పుణ్యాన్ని రా? దివాకరెడ్డి పుణ్యాన్ని కాదు. నువ్వేమేం ఘోరాలు చేసినావురా? ఆంజనేయ స్వామి మాన్యం కబ్జా జైల్లో చెప్పు, రేపు చెప్పాలి, మళ్ళీ ఇదే సాక్షిలో నువ్వు చెప్పాలి. ఆంజనేయ స్వామి ఆంజనేయ మాన్యం 9 ఎకరాలు భూమిని ఆఖరిలో పెట్టుకున్నావా లేదా? సాక్షిలో చెప్పి, లేదని చెప్పి నిన్న ఇడిచిపెడతా. ఏమే గ్రామానికి భక్తుల వెంకటరెడ్డి మీద ఏం చేసివరా? రైతుగా దాడి చేసి గాయపెట్టలేదరా? చెప్పురా, సాక్షిలోనే చెప్పాలను. అనంతరంలో చికిత్స పోతుంటే పోలీస్ స్టేషన్ పై రాజశేఖర రెడ్డి ఎస్ఐ, రాజశేఖర రెడ్డి నువ్వు సాక్షి ఎస్ఐ వాడిని ఇంటికాడు ఆడు హాస్పిటల్ లేకుండా తీసుకొచ్చి జైలుకి వేపిలేదురా. మంచోడివే నువ్వా? మేడిపాలక గ్రామంలో ఆంజనేయ సేవతో ఆలయానికి చెందిన భూమిని కబ్జా చేసి కాదురా, శ్మశానాన్ని కబ్జా చేసినావు కదరా, రేపు సర్వే చేపిస్తాను. లేదని చెప్పు సాక్షిలో. హరి రేపు చెప్పించుకోమ్మా హరి. నిన్న మీ ఇంటికి ఆడ నుంచి పోయినా, నా దగ్గర ఎవరు లేరే, నీ కత్తు కట్టర్లు ఎవరు పాపలు బిస్కెట్లు కూడా ఇస్తారా? నేను ఎప్పుడు బిస్కెట్లు చాక్లెట్ తీసుకుపోతాడ. నువ్వు ఆ రస్తా ఇడిచిపెట్టాను. ఏమే మధ్యలో ఉండే ఊరువాకి నీకేం సంబంధం రా? నీ ఇంట్లోకి పోయినా ఒక పీకలేదా? సాక్షి హరి నువ్వు క్వశ్చన్ చేసి అడిగి తీసుకోమ్మా దయచేసి, ప్లీజ్ దయచేసి. నువ్వు చెప్పద్దు నేనేం వద్దలేదు, ఎందుకంటే నీ డ్యూటీ అది. నువ్వు శాసంగా ఇది చేస్తారో, మాకు ఏబిఎన్ ఉంది, ఎటువంటి ఉన్నాయిలే, మాకు కూడా ఛానల్, సొంతం ఛానల్ కూడా ఉంది. ఏదిరా నా ఛానల్ 9 స్పార్క్ 9, నాదంతా వేడే ఉంటుంది స్పార్క్. సరే, ఎందుకు పీకినా ఊరు వాకిలి? అవతల ఏమన్నా వేరే ఉన్నాయా? ఊరు వాకిళ్ళు ఇవన్నీ పూర్వకాలం పెట్టింటారు. నువ్వు ఊరు వాకిలి కడతా లేదా అందరికీ వస్తాయి, అది నీ ఇష్టం. అవతలది నీది భూమి, ఊరు వాకిలి మటు ఊర్లో వాళ్ళది. నువ్వు రస్త రాయిస్తావా? కట్టరు ఊరు వాకిలి, లేదా ఊరు వాకిలి కడతారు. ఏమే దొడ్లు ఏం చేసినవరా? అన్ని ఆక్రమించుకొని ప్రభుత్వ సొమ్ముతో గోడలు కట్టినావు. ఇవన్నీ చెప్తాను నీకు, నువ్వు ఆన్సర్ చేయాలి. రే చిదంబరెడ్డి, ఎవడు కాదులే నువ్వు ఆశకొద్దు పోయిన వాళ్ళే అవతలికే. నువ్వు మంచోడివి. భీమునిపల్లె వెళ్ళే రస్తా వేయకుండానే 12 లక్షలు స్వహా చేసినావు. పిటిషన్ పెడతా, అప్పుడు జరుగుతుంది రాజశేఖర కాలంలో, వైఎస్ఆర్లో జరుగుతుంది, చేసినావు. ఒరే వల్ల పుల్లయ్యకి చెందిన 7 ఎకరాల భూమిని నువ్వు దౌర్జన్యంగా చేసుకునేవా లేదా? ఇవన్నీ జవాబు చెప్పు. లేదు అంటే లేదని చెప్పు. స్వాక్షిదార హరి ఉన్నాడు, ఎట్లా మీకు ఒక తప్పడు కొట్టేవాడు, ఆయన డ్యూటీలే, నేను అనకూడదు. ఎందుకంటే ఇట్స్ వర్కింగ్ ఫర్ దెమ్. నాకు వర్క్ చేసేవాళ్ళు నాకు ఉన్నారు. ఎరకెల సుంకన్నకి ప్రభుత్వం చిన్న పట్టా భూమిని ఆక్రమణ చేసుకునేవా లేదా? చిదంబరెడ్డి వెళ్ళేటప్పుడు లేచి నిలబడలేదు అన్న కారణంతో చిన్న ఎర్రిస్వామి సన్న పోలీస్ నారపని కొట్టి ఊరు ఇడిపించినావా లేదా? నువ్వు జవాబు చెప్పు.
మీ ఇంటికి వస్తే ఊరికి ఇడిచిపెడతావా? చేత కాకపోయినా రోజు తిడతావు అంటే ఇంటికాడికి వస్తే ఇడిచిపెడతారా? అయ్యబ్బా, ఆయనకి ఇడిచిపెడతారు. ఇప్పుడు మీ వాళ్ళంతా అదే కదా అనేది. వాళ్ళు చేసినారు ఆ పొద్దు ఈ పొద్దు అనుభవిస్తారు. మళ్ళీ ఏమంటారు, మళ్ళీ 3 ఏళ్ళు మళ్ళీ కొడతారంట. ఈ నా కొడుకులు ఊరికి కొట్టి కాలేరు కొడితే సరిపోతుంది, మళ్ళీ 3 ఏళ్ళకి తండ్రు ఏదనుకుంటున్నారు. కట్టెలు పోయినాయి, రాళ్ళు పోయినాయి, తుపాకులు పోయినాయి, బాంబులు పోయినాయి, ఈటగడ్డలు పోయినాయి, గొడవలు పోయినాయి. ఇప్పుడు ఇదే నేనే ఎట్లా ఉంటే మా ఊరు బాగుండాలా చెప్పి ఎట్లంటే చేస్తాంటే ఇప్పుడు లేదు. నమస్కారం అప్ప, మోటార్ సైకిల్ సరిగి పెట్టినా నమస్కారం అప్ప, పేపర్ వేయద్దు. ఈయన చంపుతారా? ఈయన కాదు, ఎవరిని చంపరు. ఊరు ఇడిపించినప్పుడు లేదురా, లే చిదంబర్ రెడ్డి ఎవరా ఎస్పీకి రాసినావు, ఏం రాసినావురా? చంపుతానంటే మరి నీ పాసెంజర్లే చచ్చిపోతే ఏమైతారో పుడుతారు. నన్ను నేను చచ్చిపోతే పుడుతారు. కర్మ, నువ్వు కర్మ చూడాలా, ప్రజల కష్టం చూడాలా. మీరందరూ ఈ ముందు సాక్షిగా మాట్లాడతారు అందరూ వైఎస్ఆర్ వాళ్ళు. రికార్డు ఎడగించిన అని నీ బాధ్యత నువ్వు చేయలేదు. నేనే వద్దను. త్రూ యూ 24 మంది దగ్గర నా ఫుల్ రికార్డు ఉంది. ఎందుకు ఇచ్చిపెడతారే? వీడు ఊడిపిలే అప్పుడు జరిగిందని. మేము జరిగినా చేయలేదు, ఏదో కొద్దిగా చేసి ఉంటాం. ఆ పొద్దు 60-40 పోలీసు ఉండింది, గమ్ము పట్టించినారు ఐఏఎస్ IPS, అందుకే జైల్లో ఉన్నారు. మీ వల్ల, అరే మీ వల్ల మొత్తం పోయింది అడ్మినిస్ట్రేషన్. ఒకవేళ మా వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలియదు. లంచం అంటే నేను ఒప్పుకోను, అందరు తినాల్సింది అందరు తింటాను అనుకోండి. ఎవరికైనా కాన్స్టిట్యూషన్ బాధ్యత ఉంటే వాడు చేసుకుంటాడు మరసాగా. వీళ్ళు 60 కోట్లు 70 కోట్లు పెట్టి వచ్చినారు. మరి సిద్ధాంతం అంటుందే యూట్యూబర్లంతా ఏం చేస్తున్నారు? నిజం చెప్తారు. మా నాయన ఎంపీగా ఉన్నప్పుడు ఎవరన్నా కంప్లైంట్ చేస్తే వార్తలు మా దగ్గరికి వచ్చి అయ్యా ఇది అన్నా నిజమా కాదని తెలుసుకొని రాసేవాళ్ళు. ఇప్పుడు ఏం లేదు, నువ్వు చెప్పు నేను చెప్తా, నువ్వు చెప్పు. ఏం నిన్న కూడా చెప్తే అందరినీ కారండి న్యాయంగా మాట్లాడదాము. అది రైతాంగానికి కావాల్సింది. లే చిదంబర్ రెడ్డి, నువ్వు శరభారెడ్డి, వాడు రామచంద్రుడు, వాడు గౌడు, మీరు చేసిన కర్మ అనుభవించాల్సిందే. శ్మశానం ఉంది ఆక్రమించుకుంటే. నిన్నేమన్నా ఒక్కదేమనంటే నేను వచ్చి మొత్తం చూసుకొని వచ్చినా. నువ్వు ఊరు ఇడుతుంటే ఇడుచుకో, నువ్వు ఊరు ఇడుపుతారు. నువ్వు విడిపిలేదు తండ్రి. మేమేమన్నా ఏమనడం లేదు, బాగా చేసుకోమంటాను. అది కూడా చెప్పిన మున్సిపల్ ఎలక్షన్లు నామినేషన్ ఇస్తాను. ఆ 24 మంది తప్ప నుంచి వేపిస్తా. ఆ రోజు మీరు ఏపీలే, అందుకే మేము ఏపీఎం తప్పే ఉందంట్లో. నువ్వు ఊరు ఇడిపించినావు, ఊరు ఇడిపిస్తాం. లే చిదంబర్ రెడ్డి చెప్తానా, ఓపెన్ గా చెప్తాను, నిన్ను మీ ఊరోళ్ళు ఇడిచిపెట్టరు. నువ్వు ఏమేమి చేసినావు అనుభవించాలా. నువ్వు బంగారం పోతానంటావు, ఏడ్చేవాళ్ళు కూడా లేరురా. మనం ఎవరు చచ్చిపోయి నేనే పోయినా ఎవరు లేరు, ఏడ్చేవాడే లేరురా. నేనేదో తప్పు చేసినా మన కర్మ అనుభవించిన. నీ కర్మ నువ్వు అనుభవించాలి. నువ్వే కాదు 24 మంది అనుభవిస్తారు. పొద్దున శాసలో రానియడంలే ప్రభాకర్ రెడ్డి, నువ్వు రానిచ్చినావప్ప. మీ XML రానిచ్చినాడా? మా XML 5 ఏళ్ళు పంపించేదేవన్నీ. రా నీ కొడుకులు పిలుచుకురా, పొద్దున్నగులు మాట్లాడి చెప్పు, అడుగు. అరే అడుగు ముందు నీ కొడుకులు పిలుచుకురా. వాళ్ళు రారంటే మేము దెబ్బలు తినండి కార్యకర్తలంతా. చిదంబర్ రెడ్డి, నువ్వు ఏమేం చేసినావో అది అనుభవించాల్సిందే. నేను ఎవరు చంపరు. రైట్, థ్యాంక్ యూ.